ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 10వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినట్టుగా, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై ఆయన వారి మొర్రను ఆలకించెను. దేవుడంట నలిగిపోయిన, తండ్రి లేని వారిని, దుస్థితిలో ఉన్న వారిని విడిచిపెట్టకుండా వారి మొర్ర ఆలకించి వారిని స్థిరపరుస్తాడు. ఈరోజు నువ్వు నిజంగా చాలా నలిగిపోయినావా? నిజంగా తల్లిదండ్రులు లేరయ్యా, నన్ను కనికరించయ్యా, కాపాడయ్యా, నువ్వు నాకు తండ్రిగా ఉండయ్యా అని నువ్వు అడుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటాను. అలాగే నలిగిపోయిన వారికి నేను ఆదరణగా ఉంటాను. ఆ ఆదరణగా ఉండి నేను ఆదరిస్తాను. మీరు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. ఎంతమంది అయితే ఈరోజు నలిగిపోతున్నారు, వారితో ఆయన స్వయంగా తానే మాట్లాడుతున్నారు. మొర్ర నేను వింటాను, మీరు భయపడొద్దు. ఈరోజు నీ మొర ఆయన వింటున్నాడు. నీ మొర వింటున్నాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేసి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం రేపటి దినం జరిగించును గాక అంటున్నాం తండ్రి. ఎందుకంటే ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు, ఈరోజు నువ్వు కృంగిపోతున్నావు, కానీ రేపటి దినం దేవుడు ఆ కార్యం విషయంలో ఆయన అద్భుతం చేసి నీకు చూపించబోతున్నాడంట. అందుకని భయపడొద్దు. ఆయన శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. నిన్ను విడివాడు, ఎడబాడు. అటు కృపా దేవుడు మనకందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనాలు. నిజమే ప్రభా, రేపటి దినం తండ్రి ప్రవేశం చేస్తున్న ప్రతి కార్యంలో బట్టి, వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి విషయంలోనూ కూడా తండ్రి వారికి మేలుకరంగా ఆశీర్వాదకరమైన ద్వారంలో ఓపెన్ చేసి కొన్ని తండ్రి నీ కార్యం చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా పరిలోకపు తండ్రి ప్రభా, మరి ఆరోగ్యముల కొరకు, అయా తన కుటుంబ సమస్యల కొరకు తండ్రి ప్రభా, అప్పుల సమస్యల కొరకు, వివాహ సమస్యల కొరకు, తన ఉద్యోగ సమస్యల కొరకు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష, ఆరోగ్యం, కృపా, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం దయచేయండి. అయా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.